బీచ్ మీద చేశారు కదా ఒకటి. సో దాంట్లో ఈ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు రిలీజియన్ అనే కాకుండా దాన్ని అడ్డు పెట్టుకొని లైక్ కొన్ని కైండ్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి ప్రమోట్ చేస్తున్నారు కదా. వై డోంట్ పీపుల్ సీ దట్ ఓకే వీళ్ళు తప్పు, ఇంక్లూడింగ్ గర్ల్స్. ఇక్కడ మనం జెండర్ డిస్క్రిమినేషన్ కూడా వద్దు, నేను చాలా మందిని చూసిన ఈ సనాతని అనే పేరు పెట్టుకొని అది చేస్తున్నారు. లైక్ ఐ ఫీల్ బ్యాడ్ బికాస్ నేను పూర్తిగా రిలీజన్ కాకపోయినా మా పేరెంట్స్ స్టిల్ ఫాలో దట్ రిలీజన్. అండ్ సీయింగ్ దిస్ ఈడియట్స్ అనాలో ఏమనాలో తెలియదు కానీ, అండ్ పీపుల్ ఆర్ లూజింగ్ లైఫ్ లైక్ ఎనీథింగ్. అంటే ఈ బెట్టింగ్స్ కానీ ఇది చాలా పెద్ద స్కామ్స్ కదా. అండ్ మనకే ఎలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉండాలి అంటే సనాతని అందరినీ అలౌ చేస్తాం అనే వాళ్ళకి లోపల ఏం ఫీలింగ్ ఉండదా అంటే లైక్ హౌ డు ఐ పుట్ ఇట్ ఇంటూ వర్డ్స్, అదే ఎథికల్ గానీ. ఎథిక్స్ అనేవి జీరో అండి. ఎనీ పర్సన్ హూ ప్రమోట్స్ అ బెట్టింగ్ యాప్ ఈజ్ బై డిఫాల్ట్ అ ఫ్రాడ్ అండి. ఐ డోంట్ హ్యావ్ 2 words ఫర్ ఇట్. అందులో అది ఎంత గొప్పడైనా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన ఎవడైనా సరే ఫ్రాడ్. ఎందుకంటే యూ చోజ్ ఇట్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్, నా యాప్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను అంటే నీకు సో అండ్ సో డబ్బులు ఇస్తాను అని వాడు అగ్రిమెంట్ ఇస్తాడు. సో నువ్వు డబ్బుల కోసం జనాలతో బెట్టింగ్ చేపిస్తున్నావు. సో వాళ్ళకి ఎథిక్స్ అనేవి ఉంటే ఫస్ట్ అలాంటి ఛానల్ ఓపెన్ చేయరండి. అందుకే చెప్పేది దీస్ ఆర్ ద బెచ్చపోళ్ళు అంటే వీళ్ళే అనమాట. దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ జీరో మారల్స్ అండ్ జీరో ఎథిక్స్. ఓకే, సో ఇదే రాసి పెట్టేసుకోండి. బై డెఫినేషన్ బెట్టింగ్ యాప్ని ఎవడైనా ప్రమోట్ చేస్తే బై డెఫినేషన్ దోస్ ఆర్ ఫ్రాడ్స్ అండ్ వాట్ ఎవర్ దే సే ఇస్ ఫ్రాడ్. వాళ్ళని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళలో అందులో ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా, దే డోంట్ డిజర్వ్ దట్ అటెన్షన్ అట్ ఆల్ అండి. లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ మీద లక్షలు కోట్లు, అంటే కోట్లు కాదని లక్షలు పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారండి అక్కడ. అలాంటి ద్రోహుల్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఓన్లీ బత్తాయి గాళ్ళు తప్ప ఇంకెవడు చేయడండి. ఇంకెవ్వడికి ఇంత ఏంటి హౌ డు ఐ పుట్ ఇట్ ఇన్ అ మైల్డ్ వే, సిగ్గుమాలిన తనం కానీ ఇట్లాంటి నీచప్ మెంటాలిటీ కానీ బత్తాయిలకి తప్ప ఇంకెవరికి ఉండదండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు ఎప్పుడైనా కొంచెం ఒక పాత లేఅవుట్లు ఉన్నాయనుకోండి, పాత లేఅవుట్లు కానీ పాత కాలనీస్ కానీ విచ్ హావ్ బీన్ ఫర్ అబౌట్ 30-40 years ఉంటే అవి కొన్న వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ముసలోళ్ళు అయి ఉంటారు. రైట్, దే విల్ బికమ్ ఎ లిటిల్ ఓల్డ్. ఆ ఓల్డ్ పీపుల్ ఉన్న కాలనీల్లో దగ్గరలో గుడులు ఉంటాయి. ఆ గుడికి దగ్గరలో ఎప్పుడు ఆయుర్వేదం మందు ఇస్తాననేవాడు, హోమియో మందు ఇస్తామనేవాడు, లేకపోతే ఏంటి ఈ హీలీ డివైసెస్ కానీ ఇట్లాంటి డివైసెస్ కానీ పిరమిడ్ మెడిటేషన్ ఇలాంటి వాళ్ళు అందరూ అక్కడే చేరతారండి. ఎందుకంటే మన ధర్మం, మన మతం, మన ఏంటి సాంప్రదాయం అన్న సౌండ్ వింటే చాలు జనాలకి పులకరింత వచ్చేసి పూనకాలు వచ్చేస్తుంటాయి. సో వాళ్ళని ఏదో ఒకటి చెప్పి నమ్మిచ్చేసి అమ్మేయచ్చండి. ఐ హ్యావ్ దిస్ హ్యాపెనింగ్. మన హైదరాబాద్లో దెర్ ఆర్ సో మెనీ కాలనీస్ లైక్ దట్. గుడి ఉంటుంది, ఆ గుడికి దగ్గరలో చాలా మంది ఏంటి రెగ్యులర్ కాలనీసే, అందులో వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటుంటారు. సో దే కీప్ విజిటింగ్ ద టెంపుల్ బికాస్ రిటైర్ అయిన తర్వాత పెద్ద చేసే పనే ఉందని ఇంట్లో ఉన్నంతసేపు ఉంటారు, బయటకు వెళ్ళి గుడి దగ్గరకు వచ్చి కాసేపు మాట్లాడుకుని వెళ్తుంటారు. ఎదురుగా ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్ దగ్గర కూర్చుంటారు కాసేపు. అక్కడ చేరతారండి ఈ పారాసైట్స్. ఓకే, ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కావచ్చు, ఆయుర్వేదం అమ్ముకునే వాళ్ళు కావచ్చు, మూలికా వైద్యం అమ్ముకునే వాళ్ళు కావచ్చు, హోమియో అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి అడ్డమైన డివైసెస్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు. దే గో దేర్. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్లైన్. మోసపూరితమైన వ్యక్తులు ఎక్కడికి ఎప్పుడు చేరతారు అంటే ద ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ ఈజీగా నమ్మేసే బేవకూఫ్ గాళ్ళు ఏ ఛానల్స్ ఎక్కువ చూస్తారు? బత్తాయి గాళ్ళ ఛానల్స్ చూస్తారు. ఏ ఛానల్స్ అయితే బేవకూఫ్ వాగుడు వాగితే నమ్మేస్తారో అలాంటి వాళ్ళకి ఏదైనా అమ్మించండి, ఎనీథింగ్. లైక్ దే ఆర్ ఫాలోయింగ్ దట్ ట్రెండ్. ఫస్ట్ ఫాలోవర్స్ ని గెయిన్ చేసుకొని దెన్ దే ఆర్ పుట్టింగ్ దట్ ట్రెండ్ అండి. దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ వేవ్ అన్నమాట. ఏంటంటే ఇప్పుడు మీకు కొన్ని ఛానల్స్ చూపిస్తానండి. ఐ థింక్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ షో దట్ రైట్ అవే ఆర్ నాట్. కొంతమంది దెర్ ఆర్ అంటే డీసెంట్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, ఒకనొక ఛానల్ చూపిస్తానండి. ఐ విల్ షో యూ దిస్. వాడి పేరు ఫిగరింగ్ అవుట్ బై జే అని ఒకడు ఉంటాడు. ఓకే, ఐ సీ ఇఫ్ ఐ కెన్ షో దిస్. Can I show this? Okay. మీకు ఇది కనిపిస్తుందా?
యా ఫిగరింగ్ అవుట్ బై జే. ఓకే, ఇతనికి పాపులర్ వీడియోస్ బాగానే ఉన్నాయి, అంటే ఇంట్రెస్టింగ్గా జనాల కుర్రోళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఏది ఉంటే అది చూపిస్తూ ఉంటాడు. సో బాగానే ఉన్నాయి వ్యూస్ అన్ని. అండ్ బై ద వే 1,00,000 పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇతని పాత వీడియోలు గట్రా చూస్తే ఏవేవో గురించి, అలెగ్జాండర్ గురించి, యూఎస్ గురించి, బిజినెస్ ఓనర్ గురించి, పాన్ గురించి, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, ఫోన్ అడిక్షన్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ మధ్య ఏం జరిగిందో ఏంటో సడన్గా ఈ బత్తాయి వేషాలు వేయటం మొదలుపెట్టాడండి. అండ్ వాటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఐ షో యూ సంథింగ్. బ్రహ్మ ముహూర్తంలో ఇంత ఉందా, 2,00,000 వ్యూస్. రేవ్ పార్టీ గురించి చెప్తే 42,000. బ్రహ్మ ముహూర్తంలో ఎంత ఉందా అనగానే 221 lakhs. గాయత్రి మంత్రంలో ఇన్ని రహస్యాలు ఉన్నాయనగానే 2,00,000 వ్యూస్. అర్థమైందా? ఇదండి మతం కథం. తిరుమల వెంకన్న గురించి అనగానే వెంటనే 1,92,000 వ్యూస్. రైట్, ఇతని మోస్ట్ పాపులర్ వీడియోస్ చూస్తే కూడా తెలిసిపోతుంది. దర్ ఇస్ అ క్లియర్ ట్రెండ్ అనమాట. హైయెస్ట్ వాచింగ్. ఎగ్జాక్ట్లీ. సో హీ డిస్కవర్డ్ రీసెంట్లీ అనమాట. జస్ట్ ఇక 2-3 వారాల క్రితమే డిస్కవర్ చేశాడు ఇలాంటిది ఒక ట్రెండ్ నడుస్తుంది అని. ఇక ఈ క్యాండిడేట్ తన వీడియో ఎడిటింగ్ స్కిల్స్ అది ఇది వాడి విపరీతంగా ఈ కంటెంట్కి వస్తూనే ఉంటుంది చూస్తున్నాడు. ఎందుకంటే దిస్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ పీపుల్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. బేవగూఫ్ గర్ల్ ఎక్కువ మంది ఉన్నారు అన్న సంగతి తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోయింది ఈ మధ్య. జస్ట్ సీ వాట్ ఈస్ ద మోస్ట్ ప్రామినెంట్ థీమ్. రిలీజన్, అది కూడా పర్టికులర్లీ బత్తాయిల రిలీజన్. రైట్, లార్జ్ ఇన్ నెంబర్, సింపుల్ గా. అండ్ లార్జ్ నెంబర్, మన దగ్గర మార్కెట్ ఎక్కువ కదా ఇట్లాంటి బేవకూఫ్ వాళ్ళకి. సో దే ఇమీడియట్లీ గాయత్రి మంత్రంలో ఇన్ని రహస్యాలు ఉన్నాయా, ఏముందిరా సైన్స్, అది సైన్స్, ఇది సైన్స్ అని చూస్తారు. అండ్ ఇట్స్ టోటలీ బోగస్ అండి. దీన్ని బ్రేక్ చేయడం చాలా చాలా ఈజీ. ఓకే, అది కానీ బ్రహ్మ ముహూర్తం కానీ ఎవ్రీథింగ్ ఇస్ టోటల్ బోగస్. హీ ప్రాబబ్లీ నోస్ దట్ టూ. కానీ జనాలు చూస్తున్నారు కాబట్టి కంటెంట్ క్రియేటర్స్ విల్ డూ దిస్. అండ్ దట్స్ వాట్ మానిటరీ బెనిఫిట్. మానిటరీ బెనిఫిట్స్ ఆబ్వియస్లీ. రైట్, సో బట్ హౌ కమ్ అంటే అలాగే ఒక క్యాసిడ్ ఎఫెక్ట్ అంటారు కదా, అది అలా వెళ్తూ డౌన్ ద రోడ్ వెళ్ళిపోతూ ఉంటది కదా. దానికి ఒక పీక్ ఉందండి. పీక్ ఉంది యాక్చువల్లీ. ఓకే, కొన్ని పీక్స్ ఏంటి అంటే చూసి చూసి బోర్ కొడుతుంది అనమాట.